కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజక బడ్జెట్ అని దేశవ్యాప్తంగా ప్రజలు బడ్జెట్పై ఆనందం వ్యక్తం చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు కొనియాడారు. ఆదాయపు పన్ను పరిమితి 7 లక్షల నుంచి 12 లక్షల రూపాయలకు పెంచటం వల్ల ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి 5 కోట్ల నుంచి 10 కోట్లకు రుణ పరిమితి పెంచడం ద్వారా ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు కావటం, తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని అన్నారు. విద్యారంగంలో ఐఐటీల్లో 6500 సీట్లు పెంచడం ద్వారా ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తేజేశ్వరరావు అన్నారు. బడుగు బలహీన వర్గాలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు ఈ బడ్జెట్ ఉపయుక్తం అవుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా అంతటా అన్ని వర్గాల ప్రజలు కేంద్ర బడ్జెట్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉందంటే ఈ బడ్జెట్ని నభూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత గొప్పగా సాధారణ ఉద్యోగులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మనం ఇప్పటివరకు 7 లక్షల లిమిట్ ఉండేదో దాన్ని 12 లక్షల పైన చేయటం జరిగింది. అలాగే సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకి ఇస్తున్న రుణాల్లో 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెంచడం జరిగింది. అలాగే రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కిసాన్ క్రెడిట్ కార్డుల లిమిట్ కూడా పెంచడం జరిగింది. వ్యవసాయానికి రైతులకి ఇబ్బంది చేకూర్చకూడదని యూరియా ప్లాంట్ పెట్టడం జరిగింది, కొత్తగా ప్లాంట్ పెడుతున్నారు. అలాగే విద్యారంగానికి వస్తే మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు ఐఐటీస్లో పెంచడం, ఇది చాలామంది విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశ అభ్యున్నతికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మనం కాస్త ముందడుగు వేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం కూడా కొంత బడ్జెట్లో కేటాయించడం జరిగింది. భారతదేశ బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు మొన్న ప్రవేశపెట్టారు. ఇది సామాన్యులకి, బడుగు బలహీన వర్గాలకి చాలా ఉపయోగపరంగా ఉంది. అది కాకుండా మధ్యతరగతి వారికి కూడా ఇల్లు కట్టుకోవడానికి కూడా వాళ్ళు ఈ యొక్క బడ్జెట్ను కూడా పెంచడం జరిగింది. అలాగే మెడికల్లో కూడా ఈ యొక్క మందులు కూడా, క్యాన్సర్ మందులు కూడా తగ్గించడం జరిగింది. ఇంకా ఈ యొక్క బడ్జెట్ సామాన్య మానవులకి ఎక్కువగా దగ్గరికి చేరేటట్టుంది. అలాగే సామాన్యులు మెడికల్ కాలేజీ జరగాలని, అందరికీ చేరువవ్వాలని మెడికల్ కాలేజీ సీట్లు కూడా పెంచడం జరిగింది. ఇంకా మన ఈ యొక్క తీసుకునే లోన్లు కూడా చిన్న మధ్యతరగతి పెద్ద ఈ యొక్క లోన్లు కూడా పెంచడం జరిగింది. 50 లక్షల నుంచి కోటి రూపాయల నుంచి కొంచెం పెంచడం కూడా జరిగింది. ఈ యొక్క బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉంది. ఈ యొక్క సూక్ష్మ ఇండస్ట్రీలు కూడా డెవలప్ అవటానికి, ఈ నిరుద్యోగ సమస్యను తీర్చడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేసుకుంటాను.